ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 6వ తారీఖు శుక్రవారం 2025 సంవత్సరం. ఇప్పుడు పీతల మీదకి వచ్చినంత అవసరం ఏం లేదు, కానీ పైసామే పరమాత్మ అని మాత్రం చెప్పగలను. నేను మాత్రం షంషేర్గా ఎప్పుడు హీనంగా నా జేబులో ఒక 2000 ఉంటుంది. బడాయికి కాదు, నా దేవుడు అలాగ ఇచ్చాడు. ఆయనతో ఎక్కువ నేను ప్రార్థనలు ఉంటాను కాబట్టి. చాలామంది బ్రతకటానికి దేవుని సేవ చేస్తున్నారు. నేను మాత్రం సేవ కోసం, దేవుని కోసం బ్రతుకుతున్నాను. ఇలాంటి నేపథ్యంలో 3 నెలల క్రితం జాను, నిన్నే నేను చెప్పేది, జాను 3 నెలల క్రితం పీకల మీదకి వచ్చింది. నాకు ఇంత డబ్బులు కావాలి బాబాయ్, నాకు 3 నెలలకు ఒకసారి జీతం పడుద్ది అన్నావు. నా స్థాయికి మించి నేను రూపాయే ఇచ్చాను అనుకో, లేదా 100 రూపాయలు ఇచ్చాను అనుకో, నీకు ఫోన్పే కొంటాను అంతే. అది నేను చేసిన పాపం అన్నమాట. ఫోన్లే ముసలాయన, దేవుని చేత అభిషేకింపబడ్డ సేవకుడు అని నీకు ఏదన్నా ఉందా? లేదు. నువ్వేం చేసావు? అక్కడి నుండి నా ఫోన్ నెంబరు బ్లాక్లో పెట్టావు, నా స్టేటస్లు చూడటం మానేశావు. అంటే నీకు రూపాయి ఇచ్చి నేను పగ తెచ్చుకున్నాను. అదేవిధంగా అందుకే అంటారు, డబ్బుంటే సుబ్బమ్మే సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ ఎట్రా అనేవాళ్ళు కాదు, సుబ్బమ్మ గారు సుబ్బలక్ష్మి గారు అంటారు. ఇది ఈ లోకం తీరు. అదేవిధంగా మొన్న ఒకడు నా దగ్గర డబ్బులు లేవు కదా, నాతో మాట్లాడుతూ వాడేమో వాడికి ఏదైనా అనారోగ్యం అయితే వేరే వాడిని ఆశ్రయిస్తాడు, అక్క చెల్లి అని. లోకం తీరు ఇదన్నమాట. అందుకనే డబ్బు అది ఒక పెద్ద జబ్బు. నువ్వు దేవుడిని నమ్ముకుంటే నీకు డబ్బు ఇస్తాడు, జబ్బు రాకుండా చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించిన కాక ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించిన కాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.